హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా. వికేటీ ఫార్మాలో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోపోర్ ఇండియా లిమిటెడ్. ఈ రెండు కంపెనీలలో మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఎప్పుడు, జాబు లొకేషన్ ఎక్కడ, జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలాగా పూర్తి డీటెయిల్స్గా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబులు, ఐటీ జాబులు, బ్యాంక్ జాబులు ప్రతి ఒక్కటి కూడా ప్రతిరోజు అప్డేట్ చేయటం జరుగుతుంది. ఇవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. చాలామంది ఇటువంటి వీడియోస్ మనీ తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది, కానీ నేను మన ఛానల్లో ఫ్రీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయండి ప్లీజ్. ఫస్ట్ వికేటీ ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా చూద్దాం. డేట్ వచ్చేసి ఏప్రిల్ 26వ తారీఖు నాడు మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 3 PM వరకు ఇవి ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మాత్రం ఏపీఐ ఫార్ములేషన్ డివిజన్లో తీసుకోవడం జరుగుతుంది. వెన్యూ డీటెయిల్స్ వచ్చేసి ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి ఎస్ఎంఎస్ R&D సెంటర్, సర్వే నెంబర్ 186, 189 అండ్ 190, గాగిల్లాపూర్ విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ మండల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కంపెనీలో జాబులకు సంబంధించి డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్స్ ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్స్ 6309448807. ఈ నెంబర్కి మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు. ఈ ఈమెయిల్ అడ్రస్కి రెజ్యూమ్ అనేది మీరు ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మీ ఈమెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. careers@smspharma.com ఈమెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు రిటర్న్ మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో R&D జాబుకు సంబంధించి డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. పొజిషన్ అవైలబుల్గా ఏ విధంగా ఉన్నాయంటే మనకి డిపార్ట్మెంట్ ఏపీఐ ప్రాసెస్ R&Dలో ఎంఎస్సి చేసి ఉండాలి. క్వాలిఫికేషను 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి దాంట్లో స్కిల్స్ అనేది ఏ విధంగా ఉండాలంటే వ్యాలిడేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి అనలిటికల్ R&Dలో ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది మనకి HPLC మీద, స్టెబిలిటీ అనాలిసిస్ మీద, GLP నాలెడ్జ్ మీద మనకి పూర్తి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి అనలిటికల్ సర్వీస్ డివిజన్. దీనికి కూడా మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి చేసి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. అంటే మనం ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అన్నమాట. దీంట్లో మనకు వచ్చి స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలంటే మెథడ్ డెవలప్మెంట్స్, వ్యాలిడేషను, ఇంటిగ్రేషన్, రిపోర్ట్ జనరేషన్, HPLC, LCMS, MS, GCMS వీటి గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఉంటే వీటి మీద వాళ్ళు ఇంటర్వ్యూ నిర్వహించి మనని క్వాలిఫికేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో ఎంఫార్మా, ఎంఎస్సి చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. మనకి స్కిల్స్ వచ్చేసి హ్యాండ్లింగ్, HPLC, డిసొల్యూషన్, స్టెబిలిటీ అనాలిసిస్, మెథడ్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్స్ గురించి మనకి పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే వాళ్ళు దీని మీద మనకి ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్ములేషన్ ప్రాసెస్ R&Dలో ఎంఫార్మా, బీఫార్మా చేసి ఉండాలి. 0 to 5 years ఎక్స్పీరియన్స్. దీంట్లో మనకి స్కిల్స్ వచ్చేసి రియాక్షన్స్ ప్లానింగ్ గురించి, తర్వాత ప్రాసెస్ వ్యాలిడేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఎక్స్పెరిమెంట్స్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద మనకి క్వశ్చన్స్ వేసి మనం రెజ్యూమ్లో అయితే ఏదైతే పెట్టుకున్నామో దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ టు క్యారీ. డాక్యుమెంట్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి, కరెంట్ కంపెనీ అపార్ట్మెంట్ లెటర్ ఒకటి
కరెంట్ కంపెనీ మనకి ఏదైతే మనం ఏ కంపెనీలో అయితే చేస్తున్నామో ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ అనేది తీసుకొని వెళ్ళాలి విత్ శాలరీ బ్రేకప్తో. మన శాలరీ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన పే స్లిప్లు 3 months పే స్లిప్లు తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ అనేది తీసుకొని వెళ్తే ఇవి చెక్ చేసుకొని వాళ్ళు మనని ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి వికేటీ ఫార్మా అంటే ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీది ఇంటర్వ్యూలు అనేది ఈ విధంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బయోఫోర్ ఇండియా లిమిటెడ్. ఈ బయోఫోర్ ఇండియా లిమిటెడ్లో ఏప్రిల్ 26వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వర్క్ లొకేషన్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఒక దగ్గరే ఉంటుంది అనమాట. ఇది అంటే కంపెనీ దగ్గరనే బయోఫోర్ R&D సెంటర్ పాసమైలారం హైదరాబాద్. ఇక్కడ మనకి ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చేసి మనకి భవానీ రెడ్డి గారు. వీళ్ళు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు HR వాళ్ళు. దీనికి మీరు మనకు కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ అడ్రస్ 2 ఈమెయిల్ అడ్రస్లు ఇచ్చారు. ఈ 2 ఈమెయిల్ అడ్రస్కి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మన మెయిల్ ఐడి మనకి ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలన్నమాట. hrm@biofor.com ఈ మెయిల్ ఐడి ఒకటి, recruitments@biofor.com ఈ 2 మెయిల్ ఐడి. ఈ 2 మెయిల్ ఐడికి కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మన మెయిల్ ఐడికి ఈ కంపెనీలో బయోఫోర్ కంపెనీలో జాబ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకి ఖాళీలు ఏంటి, ఇంటర్వ్యూకి ఎప్పుడు రావాలని పూర్తి డీటెయిల్స్గా మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. డిపార్ట్మెంటు తర్వాత పొజిషను, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. సింథసిస్ R&Dలో కెమిస్ట్రీ ఎగ్జిక్యూటివ్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పొజిషన్లు ఇస్తారు. మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి MSc చేసి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు అన్నమాట. దీంట్లో వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే ఎక్విప్మెంట్స్ అండ్ వెట్ ల్యాబొరేటరీస్ నోట్బుక్స్ అనేది తెలిసి ఉండాలి. ఆప్టిమైజేషన్ ప్రాసెస్ గురించి తెలిసి ఉండాలి. ల్యాబ్ వ్యాలిడేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ గురించి తెలిసి ఉండాలి. స్కేల్ అప్ అండ్ ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి అనేది ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది పూర్తిగా వాళ్ళకి వీటి గురించి పర్ఫార్మెన్స్ చేసి ఉంటే స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది కలిగి ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ నిర్వహించి మనం తీసుకోవడం అనేది జరుగుతుంది సింథసిస్ R&Dలో. నెక్స్ట్ వచ్చేసి AR&D అంటే అనలిటికల్ R&Dలో రీసెర్చ్ అనలిస్ట్గా తీసుకుంటారు, సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్గా తీసుకుంటారు అన్న పొజిషన్. క్వాలిఫికేషన్ వచ్చేసి MSc కెమిస్ట్రీగా తీసుకుంటారు. MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 2 to 8 years ఎక్స్పీరియన్స్. పర్ఫార్మెన్స్ మనకి ఏ విధంగా ఉండాలంటే వర్క్ పర్ఫార్మెన్స్ మెథడ్ వాల్యుయేషన్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్లింగ్ HPLC, IC, LCM వీటి గురించి అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే మనకి AR&D అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్లీజ్ క్యారీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఆ రెజ్యూమ్లో మీకు బయోడేటా, మీ ఊరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేంటి అనేది, మనం ఏం క్వాలిఫికేషన్ కలిగి ఉన్నాం, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మనకి శాలరీ ఎంత వస్తుంది, మనకి శాలరీ ఎంత ఎక్స్పెక్టేషన్, అవన్నీ పూర్తి డీటెయిల్స్ అనేది రెజ్యూమ్లో అప్డేట్ చేసినట్టయితే వాళ్ళు ఈ రెజ్యూమ్ చూసైనా మనకి ఇంటర్వ్యూని పిలవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు, 3 months పే స్లిప్లు అనేది తీసుకెళ్ళవచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకెళ్ళవచ్చు. తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అనేది పిలవడం. ఓకేనా, ఈ విధంగా మనకి బయోఫోర్లో నెక్స్ట్ వచ్చేసి వికేటీ ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేది క్లియర్గా డేట్ ఎప్పుడు, మన క్వాలిఫికేషన్ ఏమున్నది అనేది పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫ్రీగా డైలీ అప్డేట్గా కావాలనుకుంటే లేటెస్ట్ జాబులకు సంబంధించి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.